హాయ్ అండి. వెల్కమ్ టు సిద్ధాంత్ డైరీ. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ మ్యాంచో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది సెసమీ ఆయిల్తో చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే స్కిప్ చేసేసి మీకు ఏ ఆయిల్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా సాట్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో నేను వెజ్జెస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మష్రూమ్స్, తోఫు, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలా మీకు ఏ నచ్చితే యాడ్ చేసుకొని స్టిర్ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేలాగా. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత నేను 500 ml వాటర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే వెజిటేబుల్ స్టాక్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి సోయా సాస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇవి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes కుక్ అయిన తర్వాత ఇందులో నేను వైట్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశాను. మీకు కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక 5 to 7 minutes ఇది కుక్ చేయాలండి. అలా బాయిల్ అయిన తర్వాత అందులోకి కార్న్ఫ్లోర్ స్లరీని యాడ్ చేసి ఒక 2 minutes కుక్ చేసి థిక్నెస్ కన్సిస్టెన్సీని మీకు నచ్చినట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, ఎందుకంటే చల్లబడ్డాక సూప్ అనేది ఇంకా థిక్ అవుతుంది. ఇందులో మీకు కావాలంటే ఫ్రైడ్ నూడిల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.